నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. సో చాలామంది కామెంట్స్ పెడుతూ ఉన్నారు, అసలు భారత్ రష్యా మిత్రత్వం ఎలాంటిది అని. మరోవైపు ఎందుకు రష్యా ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తూనే ఉంది, ఒకవైపు పీస్ టాక్స్ సీజ్ ఫైర్ అంటూనే మళ్ళీ ఎందుకు యుద్ధం చేస్తోంది అని. అప్డేట్ చెప్పాలి అంటే ఇప్పటివరకు ఉన్న అప్డేటు 800 డ్రోన్లతోటి రష్యా అటు క్యాపిటల్ సిటీ ఆఫ్ యుక్రెయిన్ మీద కీవ్ మీద విరుచుకుపడింది. అక్కడున్న గవర్నమెంట్ బిల్డింగ్ క్యాబినెట్ మీద విరుచుకుపడి మిజైల్స్ తోటి డ్రోన్లతోటి విరుచుకుపడితే ఆ బిల్డింగు పాక్షికంగా దెబ్బతింది. అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఆశ్చర్యపోయారు. రాత్రికి రాత్రి 800 డ్రోన్లు మన మీద దాడి చేశాయంటే అసలు ఏం జరుగుతోంది. ఒకవైపు ట్రంప్ ఏమో నేను పీస్ టాక్స్ చేస్తాను లేకపోతే యుద్ధాన్ని ఆపుతానని మొదటి రోజు నుంచే మొత్తుకుంటూ ఉన్నాడు. ఇక్కడ మాత్రం పుతిన్ మొత్తం ఉక్రెయిన్ని తుడిచిపెట్టేటట్టు చేస్తున్నాడు అంటూ భయభ్రాంతులకు గురవుతున్నారు. అంటే నిజానికి ఏమిటి అసలు రష్యా ఉక్రెయిన్కి ఉన్న ఈ సంబంధం ఏమిటి, ఎందుకు ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడి చేసుకునే పరిస్థితి వస్తుంది. అండ్ వీళ్ళ పేర్లు చూస్తే కూడా వ్లాదిమిర్ పుతిన్ అంటున్నాం, వోలోదిమిర్ జెలెన్స్కీ అంటున్నాం. ఏ వ్లాదిమిర్ ఏంటి, వోలోదిమిర్ ఏంటి, రెండు ఒకటేనా, వేరువేరా? వీళ్ళ చారిత్రక నేపథ్యం ఏమిటి? మరోవైపు ఎక్కువగా టైం వేస్ట్ అవ్వకుండా, ఎక్కువ లెంత్ కాకుండా మీకు తక్కువ డ్యూరేషన్లో ఏమిటి రష్యా ఉక్రెయిన్ యొక్క సమస్య ఏమిటి, అసలు పుతిన్ ఏం కోరుకుంటున్నాడు ఉక్రెయిన్ నుంచి, అండ్ ఈ యుద్ధం ఎలా ఆగుతుంది, అండ్ అమెరికాకు నాటో యూరోపియన్ యూనియన్ పాత్రలు ఏమిటి దీంట్లో, ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం. మనతో పాటు విశ్లేషకులు ఆర్ఎల్ఎన్ రావు గారు ఉన్నారు. వారిని అడిగితే ఇవన్నీ విషయాలు వారు చెప్తారు. సో మనం ఈ అంశం మీద ఒక ఫుల్ ఫోకస్డ్గా ఆ డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం. రావు గారు నమస్తే అండి, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. సో కొంతమంది మనకు కామెంట్స్ రూపంలో అడిగారు, సార్ రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఏంటి, అసలు ఎందుకు రష్యా ఏం కోరుకుంటోంది ఉక్రెయిన్ నుంచి అనే విషయము. సో ఈ గనక తీసుకున్నట్లయితే ఈ కొంత చరిత్ర కొంత డీటెయిల్స్కి వెళ్తూనే లెంతీ వీడియో అన్నట్టుగా కాకుండా తక్కువ సమయంలోనే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటట్టుగా ప్రయత్నం నాది. సో ఏమిటి అసలు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి రష్యా ఉక్రెయిన్ విషయంలో? ఈ యుఎస్ఎస్ఆర్ అంటే ఏంటి, సోవియట్ యూనియన్ ఏంటి, ఏం జరిగింది అసలు చరిత్రలో, ఒక్కసారి మీ అనాలిసిస్. ఇప్పుడు నార్మల్గా మనకి తెలిసినంత వరకు 1920s యుఎస్ఎస్ఆర్ ఏర్పడిన తర్వాత ఈస్ట్ జర్మనీ దాకా, పోలాండ్ దాకా కూడా యుఎస్ఎస్ఆర్ ఎక్స్పాండ్ అయింది. అది స్లో ప్రాసెస్ గా రకరకాల రిపబ్లిక్స్ కింద క్రియేట్ చేశారు. ఇప్పుడున్నటువంటి యుక్రెయిన్ బేసిక్ గా 1956 ఆ ప్రాంతంలో నికితా క్రుష్చేవ్ కొంత అంతకుముందు ఎప్పుడైతే రష్యాలో కొంత భాగం ఉందో దాన్ని యుక్రెయిన్ లో కలిపాడు అన్నమాట. కలిపినప్పుడు అంటే ఈ రోజు మనము యుక్రెయిన్ కి ఈస్ట్ సైడ్ ఏ ప్రాంతాలను అయితే రష్యా ఇప్పుడు ఆక్రమించి రష్యాలో కలుపుకుందో ఆ ప్రాంతాలు, ప్లస్ మీరు కొద్దిగా కిందకి వెళ్ళి బ్లాక్ సీలో వెళ్ళినట్లయితే అక్కడ మనం క్రిమియా ఉంది కదా, సెబాస్టిపోల్ పోర్ట్, ఆ ప్రాంతం కూడా అప్పుడు యుక్రెయిన్ లో కలపడం జరిగింది. నికితా క్రుష్చేవ్ ఒక వర్షన్ ప్రకారము యుక్రెయినియన్, ఇస్ నాట్ ఎ రష్యన్. సో కాబట్టి ఆ ప్రాంతంలో కలిపి ఇప్పుడున్నటువంటి యుక్రెయినియన్ రిపబ్లిక్ లో కొంత భాగాన్ని తయారు చేయడం జరిగింది. తర్వాత స్టాలిన్ ఉన్నప్పుడే ఇప్పుడు మనం మన రొమేనియాలో ఉన్నటువంటి కొంత భాగాన్ని, పోలాండ్ లో ఉన్న కొంత భాగాన్ని కూడా యుక్రెయిన్ లో అప్పుడు రష్యాలో కలుపుకున్నట్టయితే మొత్తం కలిపి ఇది ఒక పెద్ద సపరేట్ రిపబ్లిక్ గా తయారైంది. ఈ యుక్రెయిన్ అప్పుడు సోవియట్ యూనియన్ లో భాగంగానే ఉండింది, కానీ టెక్నికల్ గా ఇది సపరేట్ దేశం అనేటటువంటిది, అంటే కమ్యూనిస్ట్ వాళ్ళ రాజ్యాంగం ఇట్నే ఉంటుంది కదా, పీపుల్స్ రిపబ్లిక్ అని, డెమోక్రటిక్ రిపబ్లిక్ అనేసి ఓ సపరేట్ గా ఉన్నట్టు. యుక్రెయిన్ కి మీకు ఆశ్చర్యం ఏంటంటే సోవియట్ యూనియన్ కి యునైటెడ్ నేషన్స్ లో 3 ఓట్లు ఉండేవి. యుక్రెయిన్ కూడా అక్కడ నెంబర్ అన్నమాట. ఇదేమైందంటే తర్వాత 1991 ఆ ప్రాంతంలో ఎప్పుడైతే గ్లాస్నోస్ట్ పెరెస్ట్రాయికా వచ్చి మెకైల్ గోర్బచేవ్ అప్పుడు సోవియట్ యూనియన్ బాగా వీక్ అయిపోయి సోవియట్ యూనియన్ కొలాప్స్ ఏదైతే అయ్యిందో అప్పుడు యుక్రెయిన్ కి సడన్ గా సపరేట్ గా ఇండిపెండెంట్ కంట్రీగా వచ్చింది. అంతకుముందు చరిత్రలో ఎప్పుడు యుక్రెయిన్ సపరేట్ కంట్రీగా ఉన్నది ఎప్పుడు లేదు. అదే సమయంలో యుక్రెయిన్ కి ప్రపంచంలో 3వ పెద్ద న్యూక్లియర్ వెపన్స్ స్టాక్ పైల్ ఏదో ఉందో అప్పుడు యుక్రెయిన్ లో ఉన్నాయి. అంటే సోవియట్ యూనియన్ చెందినటువంటి న్యూక్లియర్ వెపన్స్ అవన్నీ రష్యాకి వెళ్ళిపోయేసి, ఏదైతే యుక్రెయిన్ ఏదైతే అది న్యూక్లియర్ వెపన్స్ అనేది తీసేసేసి అవన్నీ రష్యాకి వెళ్ళిపోయాయి. ఆ తర్వాత ఏమైందంటే ఆ సోవియట్ యూనియన్ ఎప్పుడైతే వీక్ అయిపోయి డిజాల్వ్ అవుతూ ఉండిందో అప్పుడు బోరిస్ యెల్సిన్ ఉన్నాడు, మీకు గుర్తుందో లేదో, వ్లాదిమిర్ పుటిన్ ముందర బోరిస్ యెల్సిన్ ఉన్నాడు. అదే సమయంలో రష్యా యొక్క ఎకానమీ చాలా బలహీనంగా ఉంది, మొత్తం ఎకానమీ అంతా కొలాప్స్ అయిపోయింది.
ఓకే. 70 సంవత్సరాల కమ్యూనిస్టు పాలనలో మొత్తం ఆర్థిక వ్యవస్థ అనేది లేనే లేదు. హ్మ్. చాలా ఆల్మోస్ట్ అన్నం తినడానికి కూడా తిండి లేనటువంటి పరిస్థితిలో ఉంది. ఓకే. ఆ టైంలో ఈస్ట్ జర్మనీ వెస్ట్ జర్మనీ కలుద్దాం అంటే దానికి రష్యా ఒప్పుకోవాలి అన్నటువంటి సమయంలో రష్యా వాళ్ళకి అమెరికా వాళ్ళు ఏం ప్రామిస్ చేశారంటే అప్పుడు నాటో ఏదైతే ఉందో హ్మ్. అది జర్మనీ నుంచి మళ్ళీ ఈస్ట్ వైపు అంటే పోలాండ్ మళ్ళీ యుక్రెయిన్ అటువైపు కానీ లేదా ఇట్లా కిందకి వెళ్తే ఆ దాని పేరు యగోస్లావియా లేదనుకోండి రుమేనియా హ్మ్. అటువంటి కంట్రీస్ లో కానీ నాటోని వాళ్ళలో చేర్చుకో ఈస్ట్ వైపు ఎక్స్పాండ్ కామన్నటువంటిది ఓవరాల్ గా ప్రామిస్ చేశారు. ఇది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఓవరాల్ గా ప్రామిస్ చేశారు. ఓవరాల్గా. ఎటువంటి ట్రీటీ లేదు, ఓకే. ఎటువంటి ట్రీటీ లేదు. కానీ బట్ ఇట్ ఇస్ అ ఫ్యాక్చువల్ పొజిషన్. ఆ తర్వాత కూడా అందరికి చెప్పడం. హ్మ్. ఆ తర్వాత ఏమైందంటే ఆ ప్రామిస్ ను కూడా పక్కకు పెట్టి 2 waves గా దీన్ని నాటోని ఈస్ట్ వైపు అంటే రష్యాకి దగ్గరగా జరిపారు. హ్మ్. రష్యాకి దగ్గరగా పోలాండ్ ఇటువంటి కంట్రీని, తర్వాత బాల్టిక్ రిపబ్లిక్, లాత్వియా, లిథువేనియా, ఎస్టోనియా వాటిని, కిందకు వస్తే రొమేనియా లాంటి కంట్రీస్ ని, చెకోస్లావియా లాంటి వాటిని అన్నిటినీ నాటోలోకి చేర్చుకోవడం జరిగింది. హ్మ్. సో నాటో ఈస్ట్ వైపు అంటే రష్యా వైపు మూవ్ అవుతూ ఉండిందన్న. ఓకే. నాటో అనేది సోవియట్ యూనియన్ కి వ్యతిరేకంగా ఫైట్ చేయడానికి వచ్చిన తర్వాత, సోవియట్ యూనియన్ పడిపోయిన తర్వాత నాటోకి లాజికల్ గా చూస్తే రష్యా వాళ్ళ ఉద్దేశంలో అసలు అవసరమే లేదు. ఆ, అవును. కాబట్టి దాన్ని ఈస్ట్ వైకి ఎక్స్పాండ్ చేస్తున్నప్పుడు రష్యా వాళ్ళకి ఇంకా ఈ మిలిటరీ అలయన్స్ ఎందుకుంది, మన బార్డర్ కి దగ్గరగా వస్తోంది హ్మ్. అన్నటువంటి దానికి అబ్జెక్ట్ చేసేటటువంటి పరిస్థితుల్లో కూడా అప్పుడు రష్యన్ ఫెడరేషన్ లేదు. హ్మ్. అంటే సోవియట్ యూనియన్ అప్పుడు రష్యన్ ఫెడరేషన్ అంటే ఇప్పుడు కూడా రష్యన్ ఫెడరేషన్ అది లేదు. హ్మ్. కాబట్టి అబ్జెక్షన్ చేయలేదంటే ఓవరాల్గా అబ్జెక్షన్ ఒకవేళ డిప్లొమాటిక్ ఛానల్గా చేసినా కానీ ఎవరు పట్టించుకోలేదు. హ్మ్. ఆ సమయంలో కూడా ఐ థింక్ విలియం బర్న్స్ అనుకుంటాను అమెరికా అంబాసిడర్ గా ఉన్నారు. తర్వాత ఆయన రీసెంట్ గా సిఐఏ హెడ్ గా కూడా ఉన్నారు. హ్మ్. ఆయన మెసేజ్ ఒకటి పంపించారు స్టేట్ డిపార్ట్మెంట్ కి. ఓకే. మీరు ఎక్స్పాండ్ అవుతున్నారు కానీ యుక్రెయిన్ లో కానీ నాటోలో కలవడం అనేటటువంటి చూసుకున్నట్టయితే అది మాత్రం రష్యా ఒప్పుకోదు. ఇట్ విల్ బి ఎ రెడ్ లైన్. Hmm. ఈ రెడ్ లైన్ క్రాస్ చేయడానికి మాత్రం ఒప్పుకోదు. ఇది చాలా సెన్సిటివ్ మ్యాటరు అన్నట్టు. అది సెన్సిటివ్ ఎందుకు అన్నది మన తర్వాత ఆ సెన్సిటివ్ మ్యాటర్ అని. సో అది అప్పుడు పోలాండ్ కలిసిన తర్వాత తర్వాత ఉన్నటువంటిది యుక్రెయిన్. Hmm. యుక్రెయిన్ మాత్రం అప్పుడు కలపదు, ఇప్పటికీ కలవలేదు. Hmm. కొద్దిగా ప్యాకెట్ అయితే బెలారస్ ఉన్నారు. బెలారస్ కూడా ఇప్పుడు రష్యాతో పాటే ఉందనుకోండి. రష్యాకి బెలారస్ కి ఆల్మోస్ట్ వైట్ రష్యా అంటారు. Hmm. మంచి సంబంధం. సో అక్కడి వరకు వచ్చి ఆగిందన్న. ఇదే నేపథ్యంలో ఈవెన్ 2008లో బొకరెస్ట్ లోనే ఎక్కడో మ్యూనిచ్ లోనే ఎక్కడో మీటింగ్ జరిగినప్పుడు Hmm. అప్పటికి పుటిన్ వచ్చున్నారు. పుటిన్ గారు కూడా ఇది ఇక్కడి వరకు వచ్చి యుక్రెయిన్ కలవడానికి లేదు అన్నటువంటిది రిపీటెడ్ గా రష్యా వాళ్ళు చెప్పారు. ఆ తర్వాత కూడా ఓకే. ఇది మా రెడ్ లైన్, కలవడానికి లేదు అనేసి. Hmm. అదేవిధంగా మన దేశం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చైనా వాళ్ళు వచ్చి శ్రీలంకలో నేవల్ బేస్ పెడితే మనకెందుకు అభ్యంతరం? అవును. మనకు అభ్యంతరం ఉంటుంది కదా. మన సెక్యూరిటీ థ్రెటన్ అయినప్పుడు అవును. మన నైబరింగ్ కంట్రీస్ లో ఉన్నటువంటి కంట్రీస్ ఫారెన్ బేస్ లో ఏవో పెట్టి మన సెక్యూరిటీని థ్రెటన్ చేసేటప్పుడు అవును. మనం అబ్జెక్ట్ చేస్తాం. అవును. ఆ అబ్జెక్షన్ ఎంతవరకు వెళ్తుంది అన్నటువంటిది మన యొక్క హిస్టారికల్ రీజన్స్ బట్టి ఉంటుంది కదా. Hmm. Hmm. ఇది మాత్రం క్లియర్ కట్ గా రెడ్ లైన్. అది మాత్రం మొదటి నుంచి కూడా అందరికీ తెలుసు. Hmm. అంటే ఇది కొత్తగా తెలిసి కొత్తగా వచ్చి ఈ యుద్ధానికి కారణమైంది మాత్రం కాదు. దీనికి నేపథ్యం మనం వెనక్కి వెళ్ళినట్టయితే చాలా మందికి మొన్న కూడా ఈ పుటిన్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చాలా తక్కువ మంది ఇచ్చేస్తున్నారు. రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీ యొక్క సైన్యం చనిపోయిన దాంట్లో 75-80% మంది సోవియట్ యూనియన్ యొక్క చేతితో యుద్ధం చేస్తూ చచ్చిపోయారు, అమెరికాతో కాదు. Hmm. ఇది చాలా ఇంపార్టెంట్ అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. Oh. ప్రతి మొత్తం సోవియట్ యూనియన్ లో పర్టికులర్ రష్యన్ ఫెడరేషన్ లో ఉన్నటువంటి ప్రతి 6 మందిలో ఒకరు చనిపోయారు. Hmm. చాలా మంది సివిలియన్స్ వీళ్ళందరూ చనిపోయారు. చనిపోయారంటే ఎంత దారుణంగా చనిపోయారంటే ఆకలితో చచ్చిపోయారు. స్టాలిన్ గ్రాడ్ ని మొత్తం చుట్టుముడితే దానికి ఒక చెరువు ఒక వాటర్ దీని బాడీ మీద నుంచే ఐస్ మీద ట్రక్లు వచ్చాయి. ఒకే ఒక్క ట్రక్స్ వచ్చాయి అన్నమాట. సో ఆకలితో సగం పాపులేషన్ చనిపోయారు స్టాలిన్ గ్రాడ్, సగం కంటే ఎక్కువ. ఆ చనిపోయిన వాళ్ళలో పుటిన్ అన్న కూడా ఉన్నాడు. అప్పటికి పుటిన్ పుట్ల. పుటిన్ తల్లిని ఆకలి చచ్చిపోయిందని చెప్పి వదిలేశారు.
ఒక భయంకరమైన రూమర్ ప్రకారము నరమాంస భక్షణ కూడా అక్కడ జరిగింది. అంత దారుణమైనటువంటి పరిస్థితి ఉండింది. సో ఈరోజు ఈరోజు పుటిన్కి యుద్ధానికి రష్యా నుంచి ఎందుకు సపోర్ట్ వస్తుందంటే, రష్యన్ ఫ్యామిలీస్లో ఆ రెండో ప్రపంచ యుద్ధంలో వాళ్ళు గ్రేట్ పేట్రియాటిక్ వార్ అంటారు అన్నమాట. రెండో ప్రపంచ యుద్ధంలో చనిపోయినటువంటి పూర్వీకులు లేని కుటుంబం రష్యాలో ఉండదు. అంత దారుణమైనటువంటి జరిగింది. ఈ యుద్ధం జరుగుతున్నప్పుడు యుక్రేనియన్ లో ఒక లార్జ్ సెక్షన్ ఆఫ్ ది పాపులేషన్ నాజీలకు సపోర్ట్ చేస్తారు. ఓకే. దాంట్లో వాళ్ళ లీడర్ బెండెరెస్ అనే ఆయన ఉన్నాడు. ఈజ్ ఏ యుక్రేనియన్ నాజీ. ఈ బెండెరెస్ అనేటటువంటి వాళ్ళు ఏ విధంగా నాజీలు ఎక్కడైతే జ్యూస్ మీద ఎటువంటి అట్రాసిటీస్ చేశారో, ఈ బెండెరెస్ అనేటటువంటి వాడు పోలిష్ పీపుల్ మీద, రొమేనియన్స్ మీద, రష్యన్స్ మీద అటువంటి అట్రాసిటీసే చేశారు. ఓకే. రష్యన్ సోల్జర్స్ అగెనెస్ట్ గా అప్పుడు యుద్ధం సోవియట్ యూనియన్ అమెరికా జరుగుతున్నప్పుడు యుక్రేనియన్ సైన్యాలు నాజీలతో కలిపి దాడి చేశారు రష్యా మీద. సో ఈ చరిత్ర అంటే రష్యాకి జరిగినటువంటి ఒక 80 సంవత్సరాల క్రితం జరిగినటువంటిది ఏ చరిత్ర ఏదైతే ఉందో రష్యా వాళ్ళ మెమరీలో ఉంది. మన దేశం మర్చిపోయినట్టు వాళ్ళేం మర్చిపోలే. ఎందుకంటే మర్చిపోయే పరిస్థితి కాదుగా, అంత దారుణమైనటువంటి పరిస్థితి ఉండింది ఆ టైంలో. సో కాబట్టి ఈ సమయం ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ లో ఉన్నప్పుడు రిపీటెడ్ గా బార్డర్ దగ్గరికి వస్తున్నప్పుడు కూడా రెడ్ లైన్ అని తెలిసినప్పుడు ఏమైందంటే 2014 నాటికి ఆ టైంలో రష్యాకి ఎవరైతే యుక్రెయిన్కి ఎవరైతే లీడర్ ఉన్నాడో అతను ప్రో రష్యన్ అన్న. ఈ 2014లో ఏం చేశారంటే మీకు గుర్తుండి ఉండొచ్చు, రెజ్యూమ్ చేంజ్ ఆపరేషన్స్ అన్ని దగ్గరలో చేస్తుండేవాడు. ఓకే. సో సుశాన్ రైస్ అని ఇటువంటి వాళ్ళు, కాండోలీసా రైస్ కదా ఆమె వేరే, ఈ ఇంకొక ఆమె. సో వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళందరూ ఇప్పుడు ఈ రోజుల్లో రెగ్యులర్ గా అందరికీ తెలుసు నియో కన్జర్వేటివ్స్ అంటారు, లేదా నియోకాన్స్ అంటారు. ఈ నియోకాన్స్ అనేటటువంటి వాళ్ళు ఆ రోజు 2014లో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ ని డీథ్రోన్ చేశారు. ఇనిషియల్ గా డీథ్రోన్ చేయడానికి కోసం అజిటేషన్ బాగా చేశారు. విక్టర్ యానుకోవిచ్ అనేక వచ్చున్నారు. ఆ టైంలో మైదాన్ కు అని జరిగింది. దానికి ముందర ఏం చేశారంటే మీరు ట్రీటీలు అడుగుతున్నారు కదా, ముందర ఒక అండర్స్టాండింగ్ వచ్చింది. దేనికి? యూరోపియన్ యూనియన్ అమెరికా ఒకవైపు, యుక్రెయిన్ లో ఉన్నటువంటి గవర్నమెంట్ కి ఒకవైపు ఒక అండర్స్టాండింగ్ వచ్చింది. ఆ అండర్స్టాండింగ్ ఏంటంటే చాలా కొద్ది రోజుల్లోనే ఎలక్షన్స్ ఉన్నాయి, వీళ్ళు ఎలక్షన్స్ ఇచ్చేస్తారు, ఈ లోపల సమ్ సార్ట్ ఆఫ్ అండర్స్టాండింగ్, గవర్నమెంట్ ఇదవుతుంది, ఎలక్షన్స్ తొందరగా వస్తాయి, అటువంటి చేసేసేసి ఏమీ లేకుండా చేస్తే నెక్స్ట్ రోజే వాడి మీద పెద్ద మైదానంలో కూర్చేసి డీథ్రోన్ చేశారు. అంటే ఒక అండర్స్టాండింగ్ వచ్చే, మీరు ఎందుకు ఈ రోజు అండర్స్టాండింగ్ ఒప్పుకోలేదంటే అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత కూడా వాడిని కీజ్ ఆఫ్ రష్యన్ డిసెంట్, రష్యాకి చెందినటువంటి వాడు, వాడికి ఈ విరోధం అయితే ఏవైతే ఈస్టర్న్ రిపబ్లిక్స్ ఎప్పుడైతే రష్యాలో కలిసి ఉన్నాయో వాటి నుంచి వాడికి భారీ ఎత్తున మద్దతు ఉంది. 2014 ఆ గవర్నమెంట్ ఇచ్చేసి ఎవరైతే అమెరికన్స్ కి అనుకూలంగా ఉన్నారో వాళ్ళని తీసుకొని వచ్చి పెట్టారు. 2014లో ఎప్పుడైతే రెజ్యూమ్ చేంజ్ ఆపరేషన్ జరిగిందో అది మూలం. అయితే ఇక్కడ సార్ నేను సారీ ఫర్ ద ఇంటరప్షన్, ఏంటంటే మీ ఫ్లోని నేను ఇంటరప్ట్ చేస్తున్నట్టున్నా, బట్ ఇక్కడ నాకున్న పర్సెప్షనల్ అనుమానం ఏంటంటే, సో ఇప్పటివరకు సోవియట్ యూనియన్లో రష్యా అండ్ యుక్రెయిన్ అనే భాగాలు ఉండేవి. తర్వాత యూనియన్ ఎప్పుడైతే మీరు అన్నట్టు 1991లో బ్రేక్ అయిందో రష్యా అండ్ యుక్రెయిన్ పక్కకు అంటే సపరేట్ అదిగా ఉన్నాయి, రిపబ్లిక్స్గా. అయితే ఈ యూరోపియన్ యూనియన్ ఇన్వాల్వ్మెంట్ యుక్రెయిన్లో ఎందుకు ఉండాల్సిన పరిస్థితి వస్తుంది ఇక్కడ? అండ్ మీరన్న రెజీమ్ చేంజ్ తీసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇది పర్సెప్షనల్గా ఇది ఎవరికి న్యాయం, ఎవరికి అన్యాయం కింద చూడాలి? అంటే ఇప్పుడు ఏ రెజీమ్ చేంజ్ ఆపరేషన్స్ అన్నటువంటి వాటికి లాజిక్ ఏం లేదండి. అది నిజానికి అమెరికన్ యొక్క ఇంట్రెస్ట్ సర్వ్ చేస్తుందా లేదా అన్నటువంటిది ఇప్పుడు మన ఇండియాలో చేస్తున్నటువంటి అమెరికన్ ఇంట్రెస్ట్ ఏముంది? లిబియాలో గవర్నమెంటో లేదా సిరియాలో గవర్నమెంటో, చివరికి ఈజిప్ట్ లో గవర్నమెంట్ కూడా వాళ్ళు మార్చారు, మీకు గుర్తుందో లేదో ఒబామా టైంలో. సో ఈ రెజిమ్ టేక్ అరబ్ స్ప్రింగ్ అని, కలర్డ్ రెవల్యూషన్స్ అని ఇవన్నీ చేశారు. సో ఇది ఏంటంటే ఇవి సుశాన్ రైస్ ఇటువంటి వాళ్ళందరూ దే ఆర్ జూస్ బేస్డ్ ఆన్ యుక్రెయిన్. అక్కడి నుంచి వాళ్ళు వలస వెళ్ళారు అమెరికాకి. సో వాళ్ళకి ఆ రష్యన్ హేట్రెడ్ అనేటటువంటిది చాలా ఎక్కువ ఉంది ఆ రోజుల్లో, ఇండివిజువల్ గా ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళకు కూడా. సో కాబట్టి అన్నిటికంటే ఏంటంటే రష్యాలో అంటే లాంగ్ టర్మ్ ప్లాన్ ఏంటంటే రష్యాలో ఉన్నటువంటి న్యాచురల్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో
దాన్ని రష్యాని బ్రేక్ చేసి ఆ న్యాచురల్ రిసోర్సెస్ మీద కంట్రోల్ సంపాదించుకోవడం లాంగ్ టర్మ్ ప్లాన్. ఓకే. ఎందుకంటే రష్యాలో ఈ రోజు మనం చూస్తున్న ప్రపంచంలో కల్లా ఎక్కువ గ్యాస్ ఉన్నది, పెట్రోలియం ఉన్నది, డైమండ్, గోల్డ్, రకరకాల మినరల్. ఎందుకంటే చాలా పెద్ద దేశం కదా, రేర్ ఎర్త్ కూడా ఉన్నది, రకరకాల మినరల్స్ ఉన్నాయి, ఇవి అన్నీ ఉన్నాయి. సో సోవియట్ యూనియన్ మీద కంట్రోల్ తీసుకోవడం అనేటటువంటిది ఒకటి, ఇంకా వేరే ఉన్నాయి, బిట్ ఆఫ్ అవుట్ ఆఫ్. కాబట్టి ఈ 2014లో ఎప్పుడైతే అయ్యిందో ఆ టైంలోనే ఈ రష్యన్ స్పీకింగ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో 4 స్టేట్స్ ఉన్నాయో ఆ 4 స్టేట్స్ కి యుక్రేనియన్ సెంట్రల్ క్యాపిటల్ కియేవ్ కి మధ్య సంబంధాలు తెగిపోయాయి. అవి ఇప్పుడు రష్యా ఆక్యుపై చేసిన ప్రాంతాలు ఏవి వాళ్ళ కంట్రోల్లో లేవు. కంట్రోల్లో లేకపోయినా కానీ కంటిన్యూస్ గా వాళ్ళ మీద బాంబింగ్ చేయడము, అంటే ఆర్టిలరీ బాంబింగ్ చేయడము, ఇవి కంటిన్యూస్ గా జరుగుతుంది. కొన్ని వేల మంది చచ్చిపోయారు గత 18-19 సంవత్సరాలు. 2014 నుంచి 22లో యుద్ధం జరిగే నాటికి కనీసం 15-20 వేల మంది ఆర్టిలరీ బొంబార్డ్మెంట్ లో చచ్చిపోయారు ఈ రష్యన్ స్పీకింగ్ ప్లేస్. ఆ 2014లోనే ఇది అయినప్పుడు ఏమైందంటే ఈ క్రిమియన్ పెనిన్సులాని రష్యా వాళ్ళు అనెక్స్ చేశారు 2014లో. అక్కడ రెఫరెండం లాగా ఏదో ఒకటి, ఎందుకంటే అక్కడ 95% ఎంతో రష్యన్ స్పీకింగ్ పాపులేషన్ రష్యా మాట్లాడారు కాబట్టి అప్పుడే వాళ్ళు తీసేసుకున్నారు. ఇది మాత్రం ఇంకా ఫార్మల్ గా అనెక్స్ చేయలేదన్న. ఇది జరుగుతూ ఉన్నప్పుడు 2 ట్రీటీస్ జరిగాయి మిన్స్క్ లో. మొన్నని మిన్స్క్ 2 అనేసి మిన్స్క్ 2 ట్రీటీ జరిగినప్పుడు ఆ ట్రీటీలో ఏముంచిందంటే అప్పటికి రష్యాకి యుక్రెయిన్ మీద దాడి చేసి వీటన్నిటిని ఆక్యుపై చేసి మనలో కలిపేసుకుందాం అన్నట్టు ఐడియా లేదని. ఆ టైంలో ఏమన్నారంటే వీళ్ళకి అటానమీ ఇవ్వాలి, సో రష్యన్ స్పీకింగ్ పీపుల్ కి రష్యా మాట్లాడేటట్టు ఉండాలి, ఇటువంటి కండిషన్స్ అంతా పెట్టి మిన్స్క్ లో అగ్రిమెంట్ తీసుకున్నారు. దాని యునైటెడ్ నేషన్స్ కూడా వీళ్ళు అప్రూవల్ తీసుకున్నట్టున్నారు ఆ టైంలో. సో ఇదంతా అండర్స్టాండింగ్ అన్నమాట. కానీ అది రష్యా ఇంప్లిమెంట్ చేసింది, కానీ యుక్రెయిన్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేదా? చేయకుండా ఈ ఆర్టిలరీ అటాక్స్ ఇవన్నీ జరుగుతున్నాయి. 8 సంవత్సరాలు అయింది. తర్వాత రీసెంట్ గా మనకి ఆంజెలా మర్కెల్ గారు ఒక టెలివిజన్ ఇంటర్వ్యూలో ఒక 2-3 years బ్యాక్ చెప్పారు, మేము ఎందుకని మిన్స్క్ ట్రీటీ తీసుకున్నామంటే యుక్రెయిన్ యుద్ధానికి రెడీ చేయడానికి యుక్రెయిన్ మిలిటరీ కెపాసిటీ పెంచడం కోసంగా సమయం అవసరం, ఆ సమయం కోసం మేము ఈ సంధి తీసుకున్నాము అనేసి ఓపెన్ గా చెప్పిన జర్మన్ ఛాన్సలర్. కాబట్టి రష్యా వాళ్ళకి ఆ టైం నుంచి కూడా ఇదైంది. మనం ఒకవేళ అగ్రిమెంట్ తీసుకున్నా కానీ ఆ అగ్రిమెంట్ ని వీళ్ళు ఒప్పుకోరు, వీళ్ళు ఇంప్లిమెంట్ చేయరు గ్రౌండ్ లెవెల్లో. ప్లస్ మనతో ఓవరాల్ గా ఏదైతే నాటో ఇటువైపు ఎక్స్పాండ్ చేయడం అనేది ఆపుతామన్నారో అది లేదు. అప్పటి నుంచి కూడా యుక్రెయిన్ ని నాటోలో కలుపుతాము అన్నటువంటి మాట గత 2014 నుంచి కంటిన్యూస్ గా ఉంది. ఇంకోటి ఏంటంటే యుక్రెయిన్ లో ఎవరైతే ప్రో రష్యన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలక్షన్ లో గెలవనివ్వరు ఎట్టి పరిస్థితుల్లో. ఇంకొకటి సార్, అంటే మీరన్నా ఈ 2014 విక్టర్ యానుకోవిచ్ తను ప్రో మాస్కోగా ఉండడము ఇదొక ఎత్తు అయితే, అటు క్రిమియా విషయంలో కూడా రష్యా ఆక్యుపై చేసేసింది అని, అంటే మనం తెలంగాణ విమోచనం విలీనం ఎట్లయితే మాట్లాడుతున్నామో ఈవెన్ క్రిమియా విషయంలో కూడా లిబరేషన్ అని రష్యా అనడం కాదు, దాన్ని ఆక్యుపై అనెక్సర్ చేసేసుకుంది అని చెప్పి యూరోపియన్ యూనియన్ మాట్లాడడం, సో అక్కడి నుంచి సపరేటిస్టులు ఫామ్ అవ్వడం, రష్యా అంటే యుక్రెయిన్ని దెబ్బతీసే విధంగా, అందుకే యుక్రెయిన్ యుద్ధానికి పోతోంది అని మాట్లాడడం ఒక వర్షన్ వినబడుతోంది. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి పర్సెప్షనల్ గా? అది ఒకవేళ యుక్రెయిన్ క్రిమియన్ ఆక్యుపై చేసినప్పుడు యుద్ధం రావాలంటే అప్పుడే స్టార్ట్ కావాలి కదా మొదటిది. రెండోది ఏంటంటే యాక్చువల్ గా హిస్టారికల్ గా 1700s నుంచో 1800s నుంచో రష్యన్ ఎంపైర్ లో క్రిమియా పార్ట్, ఆ క్రిమియాని వీళ్ళకి లీజ్ ఇచ్చారు, లీజ్ ఉన్నదాన్ని వాళ్ళు అనెక్స్ చేసుకున్నారు, అంటన్ లీజ్ కింద తీసుకున్నారు, దాన్ని ఇప్పుడు పూర్తిగా అనెక్స్ చేసుకున్నారు. కాబట్టి అది రష్యా యొక్క స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ కి ఈ క్రిమియన్ పెనిన్సులా అనేది చాలా వరకు అవసరం. మీరు గమనించినట్టయితే రష్యాలో చలికాలంలో పనిచేసేటటువంటి పోర్ట్స్ లేవు. ఈ సెబాస్టోపోల్ అంటే ఈ క్రిమియా నుంచి ఉన్నట్టు ఆ పోర్ట్ నుంచి బ్లాక్ సీలోంచి వాళ్ళు డైరెక్ట్ గా మెడిటరేనియన్ లోకి రష్యన్ నేవీ డిప్లాయ్ అవ్వడానికి అవసరం ఈజీ అవుతుంది. ఆ పోర్ట్ లేకపోతే వాళ్ళు అక్కడ డిప్లాయ్ చేయలేరు.
ఓకే. ఎందుకంటే ఒడిస్సా ఇంకో పోర్ట్ ఉంది, అదంత పెద్దది కాదనుకుంటాను. ప్లస్ అది యుక్రెయిన్ కంట్రోల్ ఉంది, ఇప్పటికి కూడా యుక్రెయిన్ కంట్రోల్, అది కూడా రష్యన్ స్పీకింగ్ ఏరియా. కానీ ఇప్పుడు కాబట్టి ఇదేదో వాళ్ళు కొత్తగా ఆక్యుపై చేయాలన్నట్టు యుక్రెయిన్ బ్లంట్ గా చెప్పాలంటే ఆ రోజు క్రియేట్ చేసినటువంటి ఆర్టిఫిషియల్ ఎంటిటీ అది. క్రిమియన్ పెనిన్సులాకి యుక్రెయినియన్ లాంగ్వేజ్ కి కానీ దేనికి కానీ ఎటువంటి సంబంధము లేదు. అంతకుముందు ఎవరో టార్టర్స్ ఉన్నారు, వాళ్ళ నుంచి రక్షన్స్ తీసుకున్నారు. ఓకే. ఇదంతా క్రిస్టియన్ చేసినటువంటి కమ్యూనిస్ట్ వాళ్ళు బార్డర్ స్ట్రైట్ లైన్స్ లో ఉంటాయి చూసారా, ఆ కమ్యూనిస్ట్ తయారు చేసినటువంటి బార్డర్స్ ఒక ఇదన్నమాట. అంతకు తప్పితే ఏ టైంలో అసలు నేను ఇందాక చెప్పినట్టు యుక్రెయిన్ సపరేట్ కంట్రీగా ఎక్కువ కాలం ఉండింది కూడా లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇది రష్యాకి చెందినటువంటిదే. కానీ ఎప్పుడైతే సోవియట్ యూనియన్ పడిపోయినప్పుడు అంతకుముందు సేమ్ కంట్రీలో ఒక సపరేట్ రిపబ్లిక్ గా ఉన్నటువంటి దాన్ని ఆర్టిఫిషియల్ క్రియేషన్ సపరేట్ కంట్రీ అయిపోయినప్పుడు ఆ ప్రాంతాన్ని లీజుకు తీసుకున్నారు వాళ్ళు. అట్లే కొనసాగి అది అట్లనే కొనసాగి ఉండొచ్చు. మంచి సంబంధాలు ఉంటే పెద్ద సమస్య కూడా ఉండకపోయి ఉండొచ్చు. కానీ ఈ సంబంధాలన్నీ చెడిపోయి ఇదంతా అయిన దానివల్ల ఇదంతా సమస్య వస్తుంది, అంతకంటే ఇంకే లేదు. 2014లోనే అనెక్స్ చేసుకున్నారు. తర్వాత ఏమైందంటే వీళ్ళు నాటో వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేయడం యుక్రెయినియన్ ఆర్మీకి, ఒక 5-6 లక్షల మంది యుక్రెయినియన్ ఆర్మీని తయారు చేశారు. నాటో టైప్ వెపన్స్, కాకపోతే ఏరోప్లేన్స్ అవన్నీ ఇవ్వలేదు, బట్ జనరల్ ట్రైనింగ్, నాటో ఫండింగ్ ఇటువంటివన్నీ జరిగి యుక్రెయిన్ మిలిటరీ కెపాసిటీని సిగ్నిఫికెంట్ గా పెంచారు. 2020లోకి వచ్చేసరికి 2020లో ఇమీడియట్ గా ఒకవేళ వీళ్ళు వాళ్ళ మీద దాడి చేస్తారు ఇటువంటివి, ఇది ఎస్కలేట్ అవుతూ వచ్చింది స్లోగా. తర్వాత లాస్ట్ టైం మీకు గుర్తుండే ఉండి డొనాల్డ్ ట్రంప్ గారు ఉన్నప్పుడు వాళ్ళకి యాంటీ ట్యాంక్ వెపన్స్ ఇచ్చారు, జావెలిన్ మిసైల్స్ ఇవన్నీ నేనే ఇచ్చానని కూడా పుటిన్ గారు మాట చెప్తున్నారు. సో ఇవంతా జరుగుతున్నప్పుడు 2022లో పుటిన్ ఏమని అంటే ఆల్మోస్ట్ అసలు సక్సీడ్ అయ్యాడని చెప్పుకోవాలి. ఏమన్నా అంటే మనం ఈ అటాక్స్ అవి జరుగుతున్నాయి, ఈ మిన్స్క్ యొక్క ట్రీటీని ఆల్మోస్ట్ మనం ఇంప్లిమెంట్ చేయించేటట్టుగా యుక్రెయిన్ ఫోర్స్ చేద్దాం అనేసి ఈ వార్ స్టార్ట్ చేసినట్టున్నాడు ఆయన. అది ఒక విధంగా అది కరెక్ట్ అయిన ఎస్టిమేట్, ఒక విధంగా రాంగ్ ఎస్టిమేట్ అయింది. కరెక్ట్ అయితే ఎందుకు అయిందంటే ఈ ఫిబ్రవరి 22లో వార్ స్టార్ట్ చేయగానే మీకు గుర్తుండే ఉండొచ్చు, రష్యన్ హెలికాప్టర్ గన్ షిప్స్, ఎయిర్ బోర్న్ ట్రూప్స్ కియేవ్ ఎయిర్పోర్ట్ లో కూడా ల్యాండ్ అయింది. అవును, ఆ స్థాయికి ఆల్మోస్ట్ కియేవ్ దగ్గరికి దాకా వెళ్ళిపోయి మొత్తం ఫోర్సెస్ అంతా వెళ్ళిన తర్వాత అప్పుడు అందరూ ఇన్వాల్వ్ అయ్యేసి ఇదేమి లేదు మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తాం అది ఇది అనేసి అక్కడి నుంచి విత్డ్రా అయింది. విత్డ్రా అయిన తర్వాత ఏప్రిల్లో 2022 ఏప్రిల్లో అక్కడ ఇస్తాంబుల్లో టాక్స్ స్టార్ట్ అయింది. టాక్స్ స్టార్ట్ అయ్యి బేసిక్ ఫ్రేమ్వర్క్ కూడా రెడీ, అంటే ఆల్మోస్ట్ పుటిన్ సక్సీడ్ అయ్యాడు. ఆ టైంలో బోరిస్ ఎల్సిన్ మళ్ళీ అక్కడికి వెళ్ళి మీరు ట్రీటీ చేసుకోవద్దు, మేము మీకు పూర్తిగా సపోర్ట్ ఇద్దాము, సో యూ రిజెక్ట్ దిస్ ఆఫర్ అని చెప్పారు. ఓకే. ఆ రిజెక్ట్ చేసినటువంటి ఆఫర్ అక్కడ రిజెక్ట్ అయింది. ఆ రిజెక్ట్ అయినప్పుడు పుటిన్ యొక్క క్యాల్కులేషన్స్ తప్పైంది. సో ఇనిషియల్ గా వార్ లో ఇమీడియట్ గా ఈవెన్ రష్యా కూడా వార్కి అంత సిద్ధంగా లేదు. గుర్తున్నట్టయితే ఆ టైంలో కేవలం 150,000 మంది సైన్యాన్ని ఎంత ఉపయోగించారు. 1/3 ఆఫ్ ది రష్యన్ ఆర్మీ మాత్రమే ఆపరేషన్ లో ఇన్వాల్వ్ అయింది. రష్యాలో టోటల్ మొబిలైజేషన్ కానీ, కన్స్క్రిప్షన్స్ కానీ, వాలంటీర్స్ రిక్రూట్ చేసుకుని ఇవేమీ జరగలేదు. వార్ ఫుటింగ్ మీద రష్యన్ ఫెడరేషన్ అప్పుడు లేదు అసలు, తర్వాత వచ్చింది. సో ఇది వచ్చిన తర్వాత మళ్ళీ ఆ టాక్స్ ని డెలిబరేట్ గా అమెరికన్స్, యూరోపియన్స్ కలిపి వాటిని బ్రేక్ చేశారు. ఆ బ్రేక్ చేసిన తర్వాత బ్రేక్ చేసినప్పటికి కూడా మీరు అప్పుడు గమనించినట్టయితే ఇప్పుడున్నటువంటి రష్యన్ ప్రెసిడెంట్ యాక్చువల్ గా అతను బై ప్రొఫెషన్ ఈజ్ ఎ కమెడియన్. జెలెన్స్కీ అంటే ఉక్రెయిన్ ఈజ్ ఎ కమెడియన్. ఆయన మొత్తం శాంతిని తీసుకొని వస్తానని ఎలక్షన్స్ లో పోటీ చేశాడు. అవునవునవును, పోటీ చేసి ఎలక్షన్స్ లో గెలిచాడు అన్నమాట. అవును. సో ఈ పుటిన్ క్యాల్కులేషన్ అంటుంటుంది, రష్యా యుక్రెయిన్ లో కూడా ఓవర్వెల్మింగ్ పాపులేషన్, శాంతిని తీసుకొస్తాము అని చెప్పినటువంటి ఎన్నుకున్నారు. ఇప్పుడు మనం ఇదిగా ఈ ఫోర్స్ చేస్తే మనకు లాంగ్ లాస్టింగ్ సెటిల్మెంట్ వస్తుంది అన్నటువంటి క్యాల్కులేషన్ ఆల్మోస్ట్ కరెక్ట్ అయింది. ఆ తర్వాత అది బ్రేక్. ఎప్పుడైతే బ్రేక్ అయిందో తర్వాత ఈ మొత్తము మిలిటరీ క్యాంపెయిన్ స్టార్ట్ అయింది. ఆ మిలిటరీ క్యాంపెయిన్ స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా ఈవెన్
ఫిబ్రవరి 22 నుంచి ఏ ఇష్యూస్ మీద మేము యుద్ధం స్టార్ట్ చేస్తున్నాం, మా డిమాండ్స్ ఇవి అని చెప్పినటువంటివి ఆ డిమాండ్సే ఉన్నాయి ఇప్పుడు, పెద్దగా మారలేదు. అప్పుడు ఆ అంటే టైంలో మాత్రం చెప్పండి.